శబ్దానికి నిశ్శబ్దానికి మధ్య వ్యత్యాసం ఏమిటి అని అడుగుతున్నారు. అనాహత నాద అనేది ఈజ్ నాట్ ఏ టైప్ ఆఫ్ సౌండ్. అది శబ్దం కాదు, అది నిశ్శబ్దం. అయితే ఆ నిశ్శబ్దం కూడా వినవచ్చు. దాన్ని వ్యక్తీకరించడం అసాధ్యం, ఎందుకంటే లాజికల్ క్వశ్చన్ అరైజ్ అవుతుంది. ఎలా అండి, నిశ్శబ్దాన్ని ఎలా వింటామండి? శబ్దమైతే వింటాము, నిశ్శబ్దాన్ని ఎలా వింటాము అని. కానీ దానికి ఎక్స్ప్లెనేషన్ వివిధ రకాల ఎగ్జాంపుల్స్తో ఆ నిశ్శబ్దాన్ని కూడా మనం వింటాము అనే దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఓషో గారు. నేను కుర్చీలో కూర్చున్నాను. నేను ఈ కుర్చీలోంచి లేచి వెళ్ళిపోయాను అనుకోండి, మీరు నేను కుర్చీలో లేను అనేదాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారు. అసలు నేను కుర్చీలో కూర్చోవడమే చూడని వాడికి ఖాళీ కుర్చీ మాత్రమే కనపడుతుంది. అసలు నేను ఈ కుర్చీలో కూర్చున్నట్టు చూడని వాడికి ఖాళీ కుర్చీ మాత్రమే కనపడుతుంది. ఒక క్షణం ముందు నేనున్నాను, నేను ఈ కుర్చీలో కూర్చోవడం చూశారు, నేను తర్వాత వెళ్ళిపోయాను. ఇక్కడ రెండు విషయాలు చూశారు. కుర్చీలో కూర్చోవడం చూశారు, తర్వాత ఆ కుర్చీలో నేను లేకపోవడం చూశారు. ఈ లేకపోవడం ఆబ్సెన్స్ అనేది ఎప్పుడు చూడగలుగుతారు? నన్ను చూసినప్పుడు మాత్రమే మీరు చూడగలుగుతారు. నన్ను మీరు మర్చిపోలేరు. నేను ఉన్నాను, కానీ ఇప్పుడు లేను, ఈ కుర్చీలో లేను. అలాగే మనం శబ్దాలు వింటూ ఉంటాం, మనకి శబ్దాలు మాత్రమే తెలుసు. ఎప్పుడైతే ఏ శబ్దాలు లేదు అనుకోండి, అక్కడ అనాహత నాద వినపడుతుంది. ఫీల్ అవుతాం, ఏమిటి ఏమి శబ్దం లేదే అని ఫీల్ అవుతాం. ఈ కారణం చేత దాన్ని అనాహత నాద అన్నారు. నాద అంటే సౌండ్, శబ్దం. అనాహత అంటే క్వాలిటీ ఆఫ్ సౌండ్ మారిపోతుంది. అనాహత అంటే శబ్దాన్ని సృష్టించలేదు, అన్క్రియేటెడ్. అనాహత అంటే క్రియేటెడ్. ఇట్ ఈజ్ అన్క్రియేటెడ్ సౌండ్. ప్రతి శబ్దం కూడా ఏదైనా క్రియేట్ చేస్తేనే శబ్దం అవుతుంది. మీరు ఏ శబ్దమైనా వినండి, శబ్దాలన్నీ సృష్టింపబడ్డవే. ఆ సృష్టింపబడ్డవి చనిపోతాయి. నేను క్లాప్ చేశాను అనుకోండి, ఇలా క్లాప్ చేశాను అనుకోండి, సౌండ్ క్రియేట్ అయింది. ఈ సౌండ్ చేయకమునుపు అది లేదు, ఇప్పుడు సౌండ్ చేయటం అయిపోయింది, ఇప్పుడు లేదు. ఇట్ వాజ్ క్రియేటెడ్ అండ్ ఇట్ హ్యాస్ డైడ్. అది సృష్టింపబడింది, మరణించింది. క్రియేటెడ్ సౌండ్ అనేది ఆహత నాద అంటారు. సృష్టింపబడినటువంటి శబ్దాన్ని, సృష్టింపబడిన దాన్ని ఆహత నాద అంటారు. అసలు సృష్టించనే లేదు, దాన్ని అనాహత నాద అంటారు. ద సౌండ్ దట్ ఈజ్ ఆల్వేస్, ఎప్పుడు ఉంటుంది. కానీ ఆ సౌండ్ ఈజ్ అన్క్రియేటెడ్. అన్క్రియేటెడ్ అంటే సృష్టించనటువంటి శబ్దం ఎప్పుడూ ఉంటుంది. ఇది విచ్ ఈజ్ ద సౌండ్ దట్ ఈజ్ ఆల్వేస్, ఎప్పుడు ఉంటుంది. కానీ అది సౌండ్ కాదు. ఎందుకంటే ఆబ్సెన్స్ని కూడా మనం వినగలుగుతాము. ఆ శబ్దము
లేనటువంటి నిశ్శబ్దాన్ని కూడా మనం వినగలుగుతాము. అది అక్కడున్న విషయం. అయితే ఇంకా ముందుకు వెళ్తే రైల్వే స్టేషన్ పక్కన మీరు ఇల్లు ఉందనుకోండి. ఒకరోజు ఆ రైల్వే యూనియన్ వాళ్ళంతా స్ట్రైక్లోకి వెళ్ళారు అనుకుందాం, ఎగ్జాంపుల్. అప్పుడు మీకు ఏమనపడుతుంది? యూ విల్ హియర్ సంథింగ్ నో వన్ కెన్ హియర్. ఎవరికి వినపడిన శబ్దాలు మీకు వినపడతాయి. ఆయా సమయాల్లో మీకు రైళ్ళు వెళ్ళే శబ్దాలు మామూలుగా వినపడేవి. అప్పుడు కూడా ఆ సమయంలో రైళ్ళు కూడా బంద్ అయి ఉన్నాయి, ఏమీ లేవు, రావడం పోవడం అనేది మీరు వింటారు. ఇలా ఆప్షన్స్, ఆ సమయానికి రావాల్సిన ట్రైను, పోవాల్సిన ట్రైను అనేవి రోజు వింటున్న శబ్దాలని ఆ రోజు వినరు, మామూలుగా వినరు, కానీ వింటారు. ఆప్షన్స్ ఆఫ్ ద ట్రైన్స్. ఇదేంటి ట్రైన్ ఈరోజు ఈ టైంకి రాలే ట్రైన్ అని. అలాగే ప్రయాణం చేస్తున్నవారు, ఓషో గారు ఆయన ఏం చేసేవారంటే నెలకి 3 వారాలు, ప్రతి నెల 3 వారాల పాటు ట్రైన్లో ప్రయాణం ఉండేది. మొట్టమొదట కష్టంగా ఉండేది ట్రైన్లో నిద్రపోవటం. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాక ఇంట్లో నిద్రపోవడం కష్టంగా ఉండేది. అయితే నేను వెన్ ఐ వాజ్ నో లాంగర్ స్లీపింగ్ ఓన్లీ ఇన్ ట్రైన్స్, సౌండ్ ఆఫ్ ది ట్రైన్ వాజ్ మిస్డ్. నేను ఇంకా ట్రైన్లో ప్రయాణం చేయలేదు అనుకోండి, అప్పుడు నాకు ఏమనిపించేది? అదే ట్రైన్ శబ్దం వినపట్టలేదే అని ఆ ఆబ్సెన్స్ ఆఫ్ ట్రైన్ సౌండ్ అనేది ఫీల్ అయ్యేవాడిని. ఇంటికి వచ్చాక నాకు కష్టంగా అనిపించేది, ఎందుకంటే ఆ సౌండ్ మిస్ అయ్యాను. ఆబ్సెన్స్ ఆఫ్ రైల్వే సౌండ్స్, రైల్లో వచ్చే శబ్దాలు అవి నేను మిస్ అయిపోయాను. మనం ఏంటయ్యా అంటే శబ్దాలకి బాగా అలవాటు పడ్డాం. ప్రతి క్షణము శబ్దాలే వింటూ ఉంటాం. మన తలంతా కాన్స్టెంట్గా సౌండ్స్తో నింపబడి ఉంది. మీ మనసు శూన్యమైపోయింది అనుకోండి, మీ మైండ్ గోస్ హెవీ, మూస. మామూలుగా బయటికి వెళ్తే మైండ్ ఏం చేస్తుంది? అప్ డౌన్, గో బియాండ్ ఆర్ బిలో. వెన్ యు ఆర్ నాట్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ సౌండ్స్ లేవు అనుకోండి, మనసు శూన్య స్థితిలో అప్పకు వెళ్ళినా, డౌన్కి వెళ్ళినా, అన్నిటికీ అతీత స్థితికి వెళ్ళినా మీరు ఆబ్సెన్స్ ఆఫ్ సౌండ్ వినగలుగుతారు. అది అనాహతనాద. ద ఆబ్సెన్స్ ఈజ్ సౌండ్లెస్నెస్. దాన్ని అనాహతనాద అన్నాం కదా. అయితే వింటే దాన్ని నాదము. నాద అంటే సౌండ్. ఎందుకని? అనాహతనాద సౌండ్ కాదు, బికాజ్ ఇట్ ఈస్ నాట్ రియల్లీ ఎ సౌండ్, వి కాల్ ఇట్ అనాహత. అనాహత అనే సౌండ్ కాదు, సృష్టింపబడనిది. అన్క్రియేటెడ్ సౌండ్ ఈజ్ కాంట్రడిక్టరీ, అంటే పరస్పర విరుద్ధంగా ఉంటుంది. శబ్దం లేని శబ్దం ఏమిటండి బాబు అని. సౌండ్ అంటే క్రియేట్ చేస్తాము, మరి అన్క్రియేటెడ్ అంటే విరుద్ధం కదా. డీప్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ అనేది ఈ 2 పరస్పర విరుద్ధమైన అనుభవాలని మనం అనుభవిస్తాం. ఇంకా వెళ్తే డిఫరెంట్ మాస్టర్, ఎక్రాట్ అని, జాకోబ్ బెహామ్ అని, జెన్ మాస్టర్స్ వాళ్ళు ఎలా అంటే హూయ్ హాయ్, హాంగ్ పో, బోధిరామ, నాగార్జున, లేదా వేదాంత, ఉపనిషత్తులు, మీరు ఎక్కడికి పోయినా ఈ 2 పరస్పర విరుద్ధమైన విషయాలు వింటారు. వారి అనుభవాలు, లోతైన అనుభవాలను వింటారు. వేదాస్ ఏం చెప్తాయంటే ఆయన ఉన్నాడు, ఆయన లేడు. ఎవరి గురించి? ఆయన అంటే ఎవరు? దేవుడు ఉన్నాడు, దేవుడు లేడు అని.
ఈజ్ నాట్ అబౌట్ గాడ్. దేవుడి గురించి వేదాస్ ఏం చెప్తాయంటే ఆయన ఉన్నాడు లేడు. అప్పుడు ఇదేంటండి ఈ విధంగా అంటారు? ఈజ్ అండ్ ఈజ్ నాట్ అనేది ఏమిటి? ఇది నాస్తికత్వం కదా. ఆయన ఉన్నాడంటారు, లేడంటారు. ఆయన ఉన్నాడు కానీ దూరంగా ఉన్నాడు. ఆయన దూరంగా ఉన్నాడు. ఆయన ఇక్కడ కూడా ఉన్నాడు, దూరంగానూ ఉన్నాడు. ఇలా పరస్పర విరుద్ధమైన మాటలు మనం వేదాంతాలు వింటూ ఉంటాం. ఈజ్ ఫార్ అవే, మన నుంచి చాలా దూరంగా ఉన్నాడు కానీ ఇక్కడ కూడా ఉన్నాడు. ఏమిటి స్టేట్మెంట్స్ చెప్పండి? ఒక పరస్పర విరుద్ధమైన స్టేట్మెంట్స్. ఉపనిషత్తులు ఏం చెప్తాయి? నువ్వు ఆయన్ని చూడలేవు అంటాయి. యూ కెనాట్ సీ హిమ్. ఎంతవరకు? యూ సీ హిమ్, యూ హ్యావ్ నాట్ సీన్ ఎనీథింగ్. నీకు ఏమి చూడకపోతే ఆయన చూసేస్తావు. నువ్వు ఇంకా చూడడానికి ఏమీ లేకపోతే ఆయన చూస్తావు. ఏం లాంగ్వేజ్ ఇది చూడండి. ఇవన్నీ వాట్ ఈస్ దిస్? వాట్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ ఇది దిస్? నువ్వేమో ఆయన చూడలేవట, నువ్వు చూడడానికి ఏమీ లేకపోతే ఆయన్నే చూస్తావట. లావోట్సు ఏం చెప్పాడు? లావోట్సు సత్యాన్ని చెప్పలేము అన్నాడు. ట్రూత్ కెనాట్ బి సెడ్ అండ్ హీ సేయింగ్ ఇట్. నేను సత్యాన్ని చెప్పలేము అన్నాడు, సత్యాన్ని చెప్తాడు. అది కూడా దట్ దిస్ టూ ఈజ్ సేయింగ్. ఏం చెప్తాడు? ఈ సేస్ దట్ ట్రూత్ కెనాట్ బి సెడ్. ఇది కూడా చెప్పాడు. ఏం చెప్పాడు? ట్రూత్ అనేది, సత్యం అనేది చెప్పలేము. ఒకవేళ చెప్తే అది అబద్ధమవుతుంది అని, అది సత్యం కాదు అంటాడు. అలా ఆయన లావోట్సు కొన్ని పుస్తకాలు రాశారు ఆయన లావోట్సు మీద, లేకపోతే ఆయనే రాశారు. ఏమిటి? అబౌట్ ట్రూత్. ఇది ఒకదానికి ఒకటి విరుద్ధమైన మాటలే ఆయన అక్కడ వ్యక్తీకరించారు. సరే, ఒక చాలా వృద్ధుడైనటువంటి ఒక మహర్షి గొప్ప వ్యక్తి దగ్గరికి ఆయన స్టూడెంట్ ఒక ఆయన వచ్చాడు. ఆయన దగ్గర విద్యార్థిగా ఉన్నవాడే వచ్చాడు. ఆ స్టూడెంట్ ఏమన్నాడంటే, ఆ విద్యార్థి, అయ్యా గురువుగారు, మీరు నన్ను క్షమిస్తే నా గురించి మీకు ఒక విషయం చెప్పాలి అన్నాడు. ఎందుకంటే నేను నాస్తికుడిని అయిపోయాను. ఇప్పుడు నేను దేవుణ్ణి నమ్మటం లేదు అన్నాడు. ఆయన అడిగాడు, గురువుగారు అడిగారు, ఎన్ని రోజుల నుంచి నమ్మటం లేదు? హౌ మెనీ డేస్ హ్యావ్ యూ బీన్ స్టడీయింగ్ స్క్రిప్చర్స్? అయితే ఎన్ని రోజుల నుంచి నమ్మటం కాదు, ఎన్ని రోజుల నుంచి నువ్వు ఈ వేదాలని చదువుతున్నావు, ఇతిహాసాలను చదువుతున్నావు అన్నాడు. హౌ మెనీ డేస్? ఆ మనిషి, ఆ ముముక్షువు, ఆ స్టూడెంట్ ఏమన్నాడంటే, దాదాపు 20 సంవత్సరాల నుంచి నేను ఈ వేదాలు, ఈ ఇతిహాసాలు అవన్నీ చదువుతున్నానండి అన్నాడు. 20 సంవత్సరాల ఈ విషయం చెప్పడానికి పట్టింది నీకు? నేను నాస్తికుణ్ణి అని చెప్పడానికి 20 సంవత్సరాలు పట్టిందా అన్నాడు. ఆ విద్యార్థికి లేదా ఆ స్టూడెంట్కి, ఆయనకి బుర్ర గోక్కున్నాడు, ఏం అర్థం కాల. ఏం చెబుతున్నాడు ఈ పెద్ద ఆయన, ఈ మహర్షి, ఈ గురువు అని? అయ్యా, మీరు చెప్పేదంతా వింతగా అనిపించింది. ఏం చెబుతున్నారు? నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నేను మొట్టమొదటిగా ఇక్కడికి వచ్చిన దానికంటే ఇప్పుడు ఎక్కువ కన్ఫ్యూజ్ చేసేస్తున్నాను నన్ను. ఆ ఓల్డ్ మ్యాన్ ఏమన్నారు? ఆ పెద్ద ఆయన ఏమన్నాడు? గో ఆన్ స్టడీయింగ్ వేదాస్. వేదాస్
బిగినింగ్లో ఏం చెప్తాయి? దేవుడు ఉన్నాడు అని చెప్తాయి. చివరిలో ఏం చెప్తాయి? దేవుడు లేడు అని చెప్తాయి. బిగినింగ్లో దేవుడు ఉన్నాడు అని చెప్తాయి, చివరికి వచ్చేసరికి దేవుడు లేడు అని చెప్తాయి. అయితే నువ్వు నాస్తికుడు అవటానికి ఇంత దూరం ప్రయాణం చేస్తేనే, ఈ యొక్క ఆస్తికత్వంలో ఇంత దూరం ప్రయాణం చేస్తేనే నీకు ఇంత టైం 20 సంవత్సరాల ఆస్తికత్వంలో నువ్వు ప్రయాణం చేశావు. నీ బిగినింగ్లో దేవుడు ఉన్నాడు, ఎండింగ్లో దేవుడు లేడు. దేనికి తొందర అన్నాడు. దేనికి తొందర? ఇంకా స్టూడెంట్ ఇంకా మరింత పజిల్ అయిపోయాడు. ఏమిటిలా అన్నాడు అని. అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు లేడు అనేది ఎవరికి తెలుసో వారు చెప్తారు. దేవుడు ఉన్నాడు అనేది ఎవరికి? దేవుడు లేడు అనే హూ డు నాట్ నో. దేవుడు ఉన్నాడు అంటారు. ఎవరు ఉన్నాడు అని అంటారు తెలుసా? దేవుడి సంగతి అసలు తెలియని వాడు దేవుడు ఉన్నాడని అంటారు. ఇంకొకడు దేవుడు లేడు అంటారు, వాడికి కూడా తెలియదు. దేవుడు లేడన్న విషయం వాడికి కూడా తెలియదు. ఎవరికి తెలుసో వారేం చెప్తారు? దేవుడున్నాడు, దేవుడు లేడు అని కూడా చెప్తారు. అనాహత నాద ఇలాంటి పదమే. ఇది చాలా బాగా జాగ్రత్తగా మనం తీసుకోవాలి. డీప్ కన్సంట్రేషన్, దీన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయాలి, పరిశీలన చేయాలి. చాలా దీని అప్పుడు అర్థమవుతుంది. మీరు శబ్దం అని ఫీల్ అవుతారు, నిశ్శబ్దాన్ని కూడా ఫీల్ అవుతారు. It says that the phenomena is felt as a sound and it is not a sound. నిశ్శబ్దాన్ని మీరు ఫీల్ అయితే, నిశ్శబ్దాన్ని శబ్దంగా ఫీల్ అయితే అది ఇట్స్ నాట్ ఏ సౌండ్, ఇట్స్ ఎ ఫీలింగ్, ఇట్స్ ఎ ఫెల్ట్ యాజ్ ఎ సౌండ్. ఎందుకు? మనకి శబ్దాలంటే ఎక్కువ అలవాటైపోయింది. ఇంకా వేరే భాష మనకు తెలియదు, శబ్దమా నిశ్శబ్దమా. యు నో ఓన్లీ ద లాంగ్వేజ్ ఆఫ్ సౌండ్స్. అంచేత ఏమవుతుంది? అది సౌండ్గా మనం ఫీల్ అవుతాము, కానీ సైలెన్స్ కూడా ఫీల్ అవుతాము. కానీ సైలెన్స్ అంటే ఏంటి? నిశ్శబ్దం. శబ్దమే అవుతుంది, శబ్దం కాదు, కానీ ఫీల్ అవుతాం. క్వశ్చన్ ఇంకేమండి? ఎక్స్ప్లెయిన్ చేయండి, రెండు ఈక్వల్ ఎలా అవుతాయి? శబ్దము నిశ్శబ్దము రెండు ఈక్వల్ అవుతాయి అని అంటే అనాహత నాద సౌండ్ఫుల్నెస్, కానీ ఇవి ఈక్వల్ టు సౌండ్లెస్నెస్. సౌండ్ ఫుల్గా ఉంది, తర్వాత నిశ్శబ్దంలోకి ఎలా వెళ్ళలేదు. ఇట్ ఈస్ ఆల్వేస్ సో. జీరో అండ్ అబ్సల్యూట్ బోత్ మీన్ ద సేమ్. జీరో అంటే శూన్యము, అబ్సల్యూట్ అంటే పూర్తిగా పూర్ణంగా ఉంది. ఎగ్జాంపుల్, ఒక జార్ తీసుకోండి, అది కంప్లీట్గా ఖాళీగా ఉంది. ఇంకొక జార్ తీసుకోండి, ఆ జారు కంప్లీట్గా ఫుల్ అయ్యింది. బోత్ ఆర్ కంప్లీట్, కంప్లీట్లీ ఎంప్టీ, కంప్లీట్లీ ఫిల్డ్, కంప్లీట్ కామన్. ఒకటేమో కంప్లీట్గా ఖాళీగా ఉంది, ఒకటి కంప్లీట్గా ఫుల్ అయిపోయింది, ఇంకా వేరే వేయడానికి ఏమి లేదు. బోత్ ఆర్ కంప్లీట్, బోత్ ఆర్ పర్ఫెక్ట్. అదే కనుక ఆ జారు సగం ఫిల్ చేసామనుకోండి, ఆఫ్ ఫిల్డ్, ఆఫ్ ఫిల్డ్, ఆఫ్ ఎంప్టీ, రెండు ఉన్నాయి దాంట్లో, ఆఫ్ ఫిల్డ్, ఆఫ్ ఎంప్టీ. అక్కడ ఆఫ్ ఎంప్టీ, ఆఫ్ ఉంది, ఆఫ్ ఖాళీగా ఉంది.
యూ కెన్ కాల్ ఇట్ ఆఫ్ ఫీల్డ్. ఆఫ్ ఎంటీగా ఉంటే ఏమంటాం? ఆఫ్ ఫీల్డ్. ఇక్కడ కంప్లీట్లీ ఫీల్డ్, కంప్లీట్లీ ఎంటీ అంటాం. కంప్లీట్ కామన్ అయ్యింది, కంప్లీట్నెస్. అది అక్కడ ఉన్న విషయం. సౌండ్లెస్నెస్ ఈజ్ కంప్లీట్. నిశ్శబ్దం, అనాహత నాద అనేది కంప్లీట్గా ఏ శబ్దం లేదు. యూ కెనాట్ డూ ఎనీథింగ్ మోర్ టు మేక్ ఇట్ మోర్ సౌండ్లెస్. ఇంకా ఆ నిశ్శబ్దాన్ని ఇంకో నిశ్శబ్దంగా ఉండాలి, ఇంకో నిశ్శబ్దంగా ఉండడానికి ఏమీ లేదు, అక్కడ ఏమీ లేదు, శబ్దమే లేదు. అది అవగాహన చేసుకోవాలి. ఇక్కడ ఎలా దేనితో అవగాహన చేసుకుంటాము? ఇట్ ఈస్ కంప్లీట్, నథింగ్ కెన్ బి డన్. ఆ నిశ్శబ్దానికి ఇంకేమి జోడించడానికి ఏమీ లేదు, ఏమి లేదు. అక్కడ యూ హ్యావ్ కమ్ టు ఎ పాయింట్ బియాండ్ విచ్ దేర్ ఈజ్ నో మూమెంట్ పాసిబుల్. ఇఫ్ సౌండ్ ఈజ్ టోటల్, యూ కెనాట్ డూ యాడ్ ఎనీథింగ్ టు ఇట్. సౌండ్ పూర్తిగా ఉందనుకోండి, ఇంకేం శబ్దం చెప్తావు? ఈ శబ్దాన్ని మించిన శబ్దం లేదు, ఇదే పెద్ద శబ్దం అన్నా అనుకో. యూ హ్యావ్ కమ్ టు అనదర్ లిమిట్. యూ కెనాట్ గో బియాండ్ ఇట్. దాన్ని దాటి వెళ్ళలేము. దిస్ ఈజ్ కామన్, దిస్ ఈజ్ వాట్ ఈజ్ మీన్డ్. అంటే ఇది కామన్గా జరుగుతున్న వ్యవహారం. అయితే ఒక సౌండ్లెస్నెస్ అనేది, వన్ కెన్ సే ఇట్ ఈజ్ సౌండ్లెస్నెస్ బికాజ్ నో సౌండ్ ఈజ్ హియర్. ఏ శబ్దము వినకపోతే ఏ శబ్దం వినపట్లేదే అంటాం. అంటే అక్కడ ఏ శబ్దం వినపట్లేదంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆబ్సెంట్. యూ కెనాట్ టేక్ ఎనీథింగ్ ఫర్దర్ ఫ్రమ్ ఇట్. దానికి ఆబ్సెంట్స్లోంచి ఇంకో నిశ్శబ్దం ఏమీ లేదు. ఇట్ ఈస్ కంప్లీట్. అప్పుడు అలాగే యూ కెన్ సే ఇట్ ఈజ్ ఏ కంప్లీట్ సౌండ్. అబ్బా అంతా శబ్దమేనండి అని, ఫుల్ ఆఫ్ సౌండ్ అండి, అబ్సల్యూట్ సౌండ్ తప్ప ఇంకేం వినపట్టండి. నథింగ్ కెన్ బి యాడెడ్. దానికి ఇంకా నువ్వేం చెప్పినా నాకు వినపట్టలేదు, పెద్ద సౌండ్ వస్తుంది ఇక్కడ అంటాం. But in both the cases, the indication is for perfection, absoluteness, wholeness. అదనమాట. అయితే ఈ వ్యవహారం అంతా దేని మీద ఆధారపడిందా అంటే మైండ్ మీద ఆధారపడింది. మనసు, 2 types of mind, 2 types of expressions. 2 రకాల మనసులు, 2 రకాల వ్యక్తీకరణలు. ఎగ్జాంపుల్ చెప్తాం. ఎలాగంటే బుద్ధుడిని అడిగారనుకోండి, ఏమండి డీప్ మెడిటేషన్లోకి వెళ్తే ఏం జరుగుతుంది అని మీరు బుద్ధుడిని అడిగారు. అలాగే ఎప్పుడైతే సమాధి స్థితిని పొందినప్పుడు ఏం జరుగుతుంది, డీప్ మెడిటేషన్లోకి వెళ్తే ఏం జరుగుతుంది, సమాధి స్థితి అచీవ్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అని అంటే బుద్ధుడు ఏం చెప్తారో తెలుసా? నో దుఃఖ. డీప్ మెడిటేషన్లోకి వెళ్తే దుఃఖం ఉండదు. సమాధి స్థితిలోకి వెళ్తే ఫుల్ సమాధి స్థితిని అటైన్ అయితే ఏ పెయిన్ ఉండదు అన్నాడు. చూడండి, నో దుఃఖ, నో పెయిన్. డీప్ మెడిటేషన్లోకి వెళ్తే నో దుఃఖ, దుఃఖమే లేదు. డీప్ సమాధి స్థితికి వెళ్తే నొప్పులే లేవు, నో పెయిన్. బుద్ధుడు చెప్పే విధానం అది. అంతేగాని బ్రహ్మానందము అది ఇది అని ఆయన చెప్పడు. ఈ విల్ నెవర్ సే దేర్ విల్ బి బ్లిస్. ఏమంటున్నాడు? బ్లిస్ కాదు నాయన, బ్లిస్ అనే పదం వాడలా, ఆ బ్రహ్మానందం అనే పదం వాడలా. ఏ నొప్పులు లేవు, జస్ట్ పెయిన్లెస్నెస్ అన్నాడు. అదే శంకరాచార్యని అడగండి, ఇదే పాయింట్. ఏమండి వాట్ విల్ హ్యాపెన్ ఇన్ డీప్ మెడిటేషన్? ధ్యానంలోకి వెళ్తే ఏం జరుగుతుంది? పూర్తిగా డీప్ మెడిటేషన్లోకి వెళ్ళిపోయాము, ఏం జరుగుతుంది? సమాధి స్థితి పొందాను, ఏం జరుగుతుంది అని అడిగితే శంకరాచార్య ఏం చెప్తాడు? బ్రహ్మానందము, అబ్సల్యూట్ బ్లిస్. బ్రహ్మానందము అబ్సల్యూట్ బ్లిస్, పరిపూర్ణంగా, ఇంకా ఆనందో బ్రహ్మ అంటాడు. ఇక్కడ ఒకే ఎక్స్పీరియన్స్, సేమ్ ఎక్స్పీరియన్సే. డీప్ మెడిటేషన్లో బుద్ధుడు వెళ్ళాడు,
సమాధి స్థితిలోనూ అచీవ్ అయ్యాడు. ఆ శంకరాచార్య డీప్ మెడిటేషన్లోకి వెళ్ళాడు. ఆయన శంకరాచార్య కూడా సమాధి స్థితి పొందాడు. కానీ ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఉందో. బుద్ధుడేమో ఏ నొప్పులు లేవన్నాడు ప్రపంచానికి సంబంధించి. ఎందుకంటే ఆల్ ది పెయిన్స్ ఐ హ్యావ్ నోన్ ఆర్ నాట్ దేర్. ఈ 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు కష్టపడిన ఆ నొప్పులు ఏమి లేవు. ఆల్ ది పెయిన్స్ ఐ హ్యావ్ నోన్ ఆర్ నాట్ దేర్. ఏమైనా ఉంది అని అంటే ఐ కెనాట్ రిలేట్ ఇన్ యువర్ లాంగ్వేజ్. నీ లాంగ్వేజ్తో సంబంధం లేదు. ఇప్పుడైతే ఏ నొప్పులు లేవంటాడు. శంకరాచార్య ఏం చెప్తాడు? బ్రహ్మానందం అయ్యా, ఆనందం బ్రహ్మానందం అంటాడు. ఆనందం బ్రహ్మానందం అంటాడు. అంతేగాని ఈ ప్రాపంచికమైన వ్యవహారాలు నొప్పులు అనేవి చెప్పడు. ఈ ప్రపంచాన్ని రెఫరెన్స్లోకి తీసుకురాడు. ఆ ప్రపంచం ఈజ్ రెఫరింగ్ టు ద ఎక్స్పీరియన్స్ ఇట్ సెల్ఫ్. అనుభవం గురించి చెప్తాడు. ఆయన పాజిటివ్గా చెప్తాడు, బుద్ధుడు నెగిటివ్గా చెప్తాడు, అంతే. కానీ సేమ్ మూన్, ఒకే పూర్ణచంద్రుణ్ణి, ఆ పూర్ణత్వాన్ని, ఆ పూర్ణ స్థితిని, ఆ పరిపూర్ణమైనటువంటి ధ్యాన స్థితిని గురించి చెప్తున్నారు. ఆ యొక్క సమాధి స్థితి గురించి, ఆ యొక్క చంద్రుడి గురించి చెప్తున్నారు. ఫింగర్స్ డిఫరెంటే, కానీ నీ వేలు వేరే, నా వేలు వేరే అంటే ఆ బుద్ధుని వేలు వేరే, ఆ శంకరాచార్య వేలు వేరైనా, ఆ ఫింగర్స్ డిఫరెంట్ అయినా, మరొకరైనా ఒకే చంద్రుణ్ణి చూపిస్తున్నారు. ఇది అనాహతనాథ గురించి. అయితే ఈ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక అనేది ఆఫ్ ద తాంత్రిక్ సెక్స్ యాక్ట్ అనే టైటిల్తోను ఇక్కడ రేపటి నుంచి సూత్రాల్లో at the state of sexual union keep attention on the fire in the beginning. ఆ అగ్నిని గమనించండి. స్టార్టింగ్ ఫైర్ ఎలా ఉంది, కాబోతున్న ఫైర్ ఎలా ఉంది. అండ్ సో కంటిన్యూయింగ్ అవాయిడ్ ద embers ఇన్ ద ఎండ్. చివరికి అవాయిడ్ అవ్వాలి. ఎలా అవాయిడ్ అవ్వాలి అనే పాయింట్. వెన్ ఇన్ సచ్ ఎంబ్రేస్ యువర్ సెన్సెస్ ఆర్ షేకెన్ యాజ్ లీవ్స్ ఎంటర్ దిస్ షేకింగ్. ఆ ఎంబ్రేస్మెంట్ అవుతున్నప్పుడు మీ ఇంద్రియాలన్నీ ఆకుల వలె షేక్ అవుతూ ఉంటాయి. ఆ షేక్ అవుతున్నటువంటి కంపనకు లోనవుతూ ఉంటాయి ఇంద్రియాలన్నీ. ఆ ఇంద్రియాల కంపనాన్ని గమనించండి. అయితే యూనియన్, కలయికని గుర్తుపెట్టుకోండి. వితౌట్ ఎంబ్రేస్మెంట్, ఎటువంటి ఆవేశం లేకుండా, ఎటువంటి ఆందోళన లేకుండా ఆ యూనియన్ని గుర్తుపెట్టుకోండి. ఎటువంటి ఎంబ్రేస్మెంట్ ఉండకూడదు, ఎటువంటి ఆవేశము, ఉద్రేకం ఉండకూడదు. అప్పుడు జరిగే ట్రాన్స్ఫర్మేషన్ని చూడండి. అలాగే ఎంతో కాలమైంది స్నేహితుడిని చూసి. అలాంటి ఎంతో కాలం తర్వాత చూసిన స్నేహితుడి యొక్క చూస్తే మీలో పుట్టినటువంటి ఆనంద క్షణాన్ని గమనించండి. దానికి ముందు ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంది, ఆ జాయ్. అలాగే వెరీ సూత్రాల గురించి తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ముందే పరిచయం ఉంటుంది. తినేటప్పుడు, తాగేటప్పుడు, తినేటప్పుడు రుచిని, తినేటప్పుడు కానీ లేకపోతే తాగేటప్పుడు కానీ రుచిని ఫీల్ అవ్వండి. ఆ రుచితోనే, ఆ రుచిలోనే మునిగిపోండి. అంటే ఓ తినేమని కాదు, ఓ తాగేమని కాదు.
టేస్ట్ ఆఫ్ ఫుడ్, టేస్ట్ ఆఫ్ డ్రింక్ అండ్ బీ ఫిల్డ్. చూసారా, ఇక్కడ మనకు మనిషి ఎలా ఉన్నాడు? ఆఫ్ ట్రూత్. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏం చెప్పాడంటే, సమ్వేర్ ద మ్యాన్ ఈజ్ బోర్న్ న్యూరోటిక్, అంటే మనిషి నరాల జబ్బుతో ఉన్నాడండి అనేది సగం సత్యం. మ్యాన్ ఈజ్ నాట్ బోర్న్ న్యూరోటిక్. పుట్టుకతోనే నరాల జబ్బుతో ఏం పుట్టలేదు. మానవాళి ఈ యొక్క నరాల జబ్బుతో, వేదనతో, భయభ్రాంతులతో ఉన్న మానవాళిలో, సొసైటీలో పుట్టాడంతే. మనిషి పుట్టుకతో అలా ఏం పుట్ల. ఆ చుట్టుముట్టు ఉన్న వారందరూ కూడా న్యూరిటిక్ అయిపోయి వారిని చూసి ఈయన కూడా అలాగే తయారయ్యాడు అంతే తప్ప మనిషి సహజంగానే పుట్టాడు, వాస్తవంగానే పుట్టాడు, నార్మల్గానే పుట్టాడు. కొత్తగా పుట్టాడు, వాడికి ఏం తెలుసు? ఇది పార్ట్ ఆఫ్ ది సొసైటీ. ఆ పార్ట్ ఆఫ్ ది సొసైటీ ఎలా ఉంది? ఈ నరాల బలహీనతోనూ, భయంతోనూ, భీతితోనూ, ఫ్రస్ట్రేషన్తోనూ, రకరకాల వ్యవహారాలతో ఉంది. అది ఏం చేస్తాడు మరి? ఆయన ఏం ఆ పిల్లవాడు పుట్టినవాడు ఏం చేస్తాడు? యాజ్ వీఆర్ న్యూరోటిక్. ఇలా ఈ న్యూరోటిక్ వలన, న్యూరోసిస్ వలన మనలో మనము విభజన అయ్యాం. డీప్ స్ప్లిట్. నువ్వు ఒకటి కాదు, అక్కడ 2 కావచ్చు, చాలామంది కావచ్చు, ఈవెన్ మెనీ. ఇలా మనలో ఎన్ని విభజనలు జరిగినాయి. ఇది ఈ విభజన క్రియ ఏమిటి, దీన్ని ఎంత లోతుగా అవగాహన చేసుకోవాలనే విషయాల మీద రేపటి నుంచి మనము ఈ యొక్క ఇంట్రడక్షన్ డీప్గా వెళ్ళిన తర్వాత ఒక్కొక్క సూత్రం గురించి వివరణాత్మకంగా మళ్ళీ మనం టెక్నిక్స్లోకి వెళ్ళిపోతాం. రేపు చెప్పుకోబోయే అంశాలు. థ్యాంక్ యూ. హ్యాపీ డే టు యూ ఆల్. కైండ్లీ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో టు ఆల్. లైక్ చేయడం మర్చిపోకండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. దిట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు షేర్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ.